ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సైనికుల మృతి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడి చేస్తున్నామని చెబుతున్న ఇజ్రాయెల్ బ్లూ హెల్మెట్స్ బలగాలపై బాంబులు వేసింది. ఈ ఘటనలో శాంతి పరిరక్షణ దళంలో ఉన్న 3 సైనికులు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. భారత్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. మృతుల్లో ఇండోనేషియా సైనికుడు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి దాడులు సరికాదని ఇండోనేషియా పేర్కొంది. ఇక ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో అన్ని దేశాలకు చెందిన సైనికులు ఉంటారు. ఆయా ప్రాంతాలలో శాంతి నెలకొల్పేందుకు ఐరాస ప్రత్యేకంగా ఈ బలగాలను దించి పర్యవేక్షిస్తోంది. ఈ బృందంలో భారత్ కూడా పెద్ద సంఖ్యలో సైనికులను పంపుతోంది. ఈ బృందం డ్రెస్ కోడ్ భిన్నంగా ఉంటుంది. ప్రజలు ఈజీగా గుర్తుపట్టేలా ప్రత్యేక ఆర్మీ యూనిఫామ్ లో ఉంటారు. బ్లూ హెల్మెట్స్ ప్రత్యేకత. అందుకే బ్లూ హెల్మెట్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ పేర్కొంది. లెబనాన్లో శాంతి స్థాపన కోసం ఐరాస తరపున శాంతి దళాలు ఉన్నాయి. బ్లూ హెల్మెట్స్ భద్రతపై రాజీ పడకూడదని, దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది భారత్. పశ్చిమాసియా యుద్ధం వల్ల శాంతి దళాల ఉనికికి సైతం ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఫ్రాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. వెంటనే భద్రతా మండలిని సమావేశపరచాలని డిమాండ్ చేసింది. Condemn these unacceptable incidents, and peacekeepers must never be a target. UNIFIL is investigating these incidents to determine the circumstances of these tragic developments. We also remain seriously concerned about several aggressive incidents against UNIFIL peacekeepers in the past couple of days. All acts that endanger the peacekeepers must stop. We strongly condemn. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పామ్ బీచ్ అంతర్జాతీయ